హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు నాన్న? అందరూ బాగున్నారా? ఓకే. సహజమైన కథలో ఇవాళ కొత్త కథ చెప్పేసుకుందాం. వినటానికి మీరు రెడీనా? ఓకే. అనగనగనగనగా ఒక దేశం ఉంది. ఆ దేశానికి రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర మంచి పంచకళ్యాణి గుర్రం ఉంది. అంటే వెల్ ట్రైన్డ్ అన్నమాట. ముందల కథలో చెప్పుకున్నాం కదా, రాజుగారి యుద్ధానికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలన్నా అలాంటి ట్రైన్డ్ గుర్రాన్నే వాడతారు అని. అదేంటి, రాజుగారి సైకిల్ నవి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అలాగే ఒకరోజు పక్క దేశానికి వెళ్లాల్సి వచ్చింది రాజుగారికి. రాజుగారేమో తన గుర్రం ఎక్కారు. మిగిలిన సైన్యం అంతా, ఆ సైన్యాన్ని ఏమంటారు? పరివారం అంటారు. రాజు పరివారం అన్నమాట. సో అందరూ బయలుదేరారు. రాజుగారి గుర్రం ట్రైన్డ్ అని చెప్పుకున్నాం కదా, చక్కగా మంచిగా ఫాస్ట్గా పరిగెడుతోంది. ఆ గుర్రం పరుగులో ఈ పరివారం అంతా వెనకబడింది. రాజుగారు చూసుకోలేదు. అటు ఇటు చెట్లు చూసుకుంటూ అలా అడవి మార్గంలో అలా చాలా ముందుకెళ్ళిపోయారనమాట. కొంచెం ఆగి చూసుకునేసరికి వాళ్ళ సైన్యం అసలు కంటికి కనపడనంత దూరంలో ఎక్కడో ఉండిపోయింది. అయితే రాజుగారికి ఎలాగబ్బా చీకటి పడిపోతుంది అనుకుంటే దూరంగా చెట్ల మీద పక్షుల శబ్దాలు వినిపించాయి అన్నమాట. సరే, పక్షులున్నాయంటే అక్కడ ఏముందో చూద్దాము అని చెప్పి రాజుగారు ఇంకొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఒక గుడి, ఆ గుడి పక్కన కొలను ఉన్నాయన్నమాట. సో ఆ కొలను చూసేసరికి రాజుగారికి అమ్మయ్య అనిపించి గుర్రానికి ఫస్ట్ నీళ్లు తాగిచ్చి తను కూడా కొంచెం మొహం కడుక్కున్నంత ఫ్రెష్ అయ్యి చుట్టూ చూసేసరికి చీకటి పడిపోయింది. సరే అని ఆ చీకట్లోనే చిన్నగా వెళ్ళి అక్కడ గుడి మెట్ల మీద కూర్చున్నారు. ఎలాగబ్బా రాత్రికి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా రాజుగారికి చిన్నగా నిద్ర పట్టేసింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి సడన్ గా మెలకు వచ్చింది. దూరంగా ఒక దీపం తన వైపు వస్తూ కనపడింది. రాజుగారైనా సరే ఒక్కరే ఉంటే పాపం భయమేస్తుంది కదా. ఎంత విద్యలు వచ్చినా, ఖడ్గ విద్య వచ్చినా, ఏమొచ్చినా కూడా ఎందుకు, ఒక్కరే ఉన్నారు, పైగా చీకటి. అదే రాజుగారి అంతఃపురంలో ఉంటే, తన దేశంలో తన రాజకోటలో ఉంటే చుట్టూరా మంది మార్బల్యం, ఎంతమంది దాసీలు, చక్కగా లైట్లు అన్నీ ఉండేవి కదా. అలాంటిది పాపం రాజుగారు కూడా ఒక్క నిమిషం భయపడ్డారు. ఆ దీపం ఏమో రాజుగారు కూర్చున్న చోటుకే దగ్గరికి వచ్చేసరికి ఆ గుడి పూజారి దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పి వచ్చాడనమాట. రాజుగారిని పలకరించాడు. ఏమని, ఎవరండి మీరు అని చెప్పి. నేను ఈ దేశపు రాజుని అనేసరికి, ఇదేంటి మహారాజా ఒక్కరు వచ్చారు మీరు అంటే జరిగిందంతా చెప్పారు రాజుగారు. సరే అని ఆ పూజారి ఏం చేశాడు, దేవుడికి నైవేద్యం పెట్టడానికి ధాన్యం ఉంటాయి చూసారా పిల్లలు, ఆ ధాన్యాన్ని వేడి వేడి ఇసుకలో వేస్తే పాప్ అవుతాయి అన్నమాట. మన పాప్కార్న్ లాగా. పాప్కార్న్ ఏమో మొక్కజొన్న గింజలతో చేస్తాం, ఆ చిన్న పేలాల్ని ధాన్యం గింజలతో చేస్తారు. సో ఆ పేలాల్ని పిండిగా చేసి దాంట్లో బెల్లం కలిపి తీసుకొచ్చాడనమాట దేవుడికి నైవేద్యం పెట్టడానికి. అయితే రాజుగారికి ఆకలిస్తుంది కదా, రాజుగారికి పెట్టి అది అతను ఇంటికి వెళ్ళిపోయాడనమాట. రాజుగారేమో రాత్రికి ఇంకా ఆ దీపం వెలుగులో పర్వాలేదులే అనుకుని గడిపేసి పొద్దున్నే లేచి ఆ పూజారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఆ పూజారికి ఏం చేశారు, అక్కడ పక్కనే ఉన్న ఒక 4 ఎకరాల భూమిని అతనికి బహుమానంగా రాసిచ్చారు. ఎందుకు, రాత్రి తనకి ఆకలేసినప్పుడు ఆ పేలపిండి పెట్టి సహాయం చేశాడు అని. అయితే ఆ బహుమతి ఇవ్వడం ఎలాగా, ఈ 4 ఎకరాలు ఇంక నుంచి నీవే అని చెప్పేసి ఆయన తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత కాగితం మీద రాయించి ఆ కాగితాన్ని ఒక సైనికుడికి ఇచ్చి పంపించారనమాట.
అంతే కదా పిల్లలు, మనదైన వస్తువు ఏదన్నా ఉంటే కాగితాల మీద రాసుకుంటేనే కదా, సంతకాలు చేసుకుంటేనే కదా. సో అలాగా రాజుగారు సంతకం చేసిన కాగితం ఒక సైనికుడికి ఇచ్చి పంపేసరికి ఆ పొలం ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ ఏం చేశాడు, ఆ సైనికుడికి దగ్గర ఈ కాగితం నేను ఇస్తాను పూజారికి అని చెప్పి తీసుకుని చాలా నమ్మకంగా పూజారి దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు రాజుగారు ఇస్తే మాత్రం నా పొలం తీసుకుంటావా, నువ్వు ఇవ్వడానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు అని చెప్పి పూజారిని బెదిరించి 4 దెబ్బలు కూడా వేసి ఆ కాగితాన్ని చింపేసి పూజారితో తినిపించేశాడు. పూజారి పాపం ఏం అనలేక కాగితం నమిలి మింగేశాడు. సరే కొన్ని రోజులు గడిచింది. మళ్ళీ రాజుగారు ఆదో వెంబడే ఇంకోసారి వచ్చారు ఏదో పని మీద. అప్పుడు పూజారికి పొలం ఇచ్చాను కదా నేను, భూమి ఏం చేస్తున్నాడో చూద్దామబ్బా అని వస్తే పూజారి ఇల్లు అలాగే ఉంది, పూజారి పిల్లలు బక్క చిక్కిపోయి అలాగే ఉన్నారు, పూజారి ఏమీ మారలేదు వాళ్ళ ఇంటి పరిస్థితి. ఇదేంటి ఇలా ఉన్నావు, నీకు భూమి ఇచ్చాను కదా, పంట పండించుకుని నువ్వు చక్కగా ఉండొచ్చు కదా, ఏమైంది నీకు, ఉండు నేను మళ్ళీ నీకు బహుమానం ఇస్తాను అన్నాడు. బాబోయ్ మీ బహుమానం వద్దు, మీరు వద్దు తండ్రి అన్నాడు. అనేసరికి ఎందుకు అంత భయపడుతున్నావు అంటే, రాజా ఈసారి మీరు కనుక బహుమానం ఇస్తే పూరి మీద రాసివ్వండి రాజా అన్నాడు. పూరి మీద బహుమానమా, రాయాలా అన్నాడు రాజు. అనేసరికి అదే స్వామి, పూరి అయితే నేను నవిలి మింగగలను గాని కాగితం ముక్కలైతే నవిలి మింగలేను కదండి అన్నాడు. అనేసరికి రాజుగారికి అనుమానం వచ్చింది. అప్పుడు ఇదేంటి ఈ పూజారికి అన్న పిచ్చి పట్టిందా, కాగితం తింటామంటాడు, పూరి తింటామంటాడు, పూరి మీద రాయమంటాడు అని. అప్పుడు ఏం జరిగింది అని చెప్పి గట్టిగా అడిగితే పూజారి చెప్తాడనమాట, రాజా మీరు రాసిచ్చిన భూమి తాలూకు కాగితం ఇలా గ్రామ పెద్దల ఆ పక్కన అతను లాగేసుకుని ఆ కాగితం చింపి నాతో తినిపించాడు. ఇప్పుడు మీరు కనీసం ఏ పూరి మీదో రాస్తే అది అతను నన్ను బెదిరించినా నేను తినగల వస్తువు కాబట్టి నాకు అంత బాధ ఉండదు అని చెప్పాడు. చెప్పేసరికి రాజుగారికి మొత్తం అర్థమైంది. ఆ పెద్ద మనిషిని పిలిపించి ఏమయ్యా నీకు బుద్ధుందా, అతను నాకెంతటి సహాయం చేశాడు, ఉపకారం చేశాడు, అతనికి బహుమానంగా ఇచ్చాను నేను, కావాలంటే నువ్వు వచ్చి నాతో చెప్పాలి, లేదంటేనేమో కనీసం విషయం ఏంటి సంగతి ఏంటి కనుక్కోవాలి, ఏదీ లేకుండా నీ ఇష్టానికి చేయడం ఏంటి అని చెప్పేసి ఆ పక్క పొలం అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించి ఈ పూజారికేమో మంచి బహుమానం, మళ్ళీ బహుమానం అంటే తెలుసా మీకు, ఈనాం అంటారు. ఈనాం ఎప్పుడు ఇస్తారు, ఈ మధ్య దసరా పండగ అయింది, చాయ్ డబ్బులు ఇవ్వండమ్మా, దసరా ఈనాం ఇవ్వండమ్మా అంట. విన్నారా పిల్లలు మీరు, మన దగ్గర పనిచేసే వాళ్ళు? సో ఆ ఈనాము అన్న బహుమతి అన్న ఒకటే అన్నమాట. సో రాజుగారు ఇచ్చిన బహుమతి తోటి అప్పటి నుంచి పూజారి కష్టపడకుండా చక్కగా పొలం పనిచేసుకుని పంట పండించుకుని చక్కగా దేవుడికి కూడా మంచి మంచి నైవేద్యాలు పెట్టి, దేవుణ్ణి పస్తు పెట్టకుండా ఆ నైవేద్యం వాళ్ళ పిల్లలు కూడా తిని ప్రసాదాలు అవి చక్కగా గుడిని బాగు చేసుకుని హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడనమాట. ఏం పిల్లలు, పూజారి తెలివిగలవాడేనంటారా? ఎందుకు, ఈసారి ఇచ్చే బహుమానం పూరి మీద రాయండి అని చెప్పాడు కదా. నాకు కొంచెం వెరైటీగా అనిపించింది కదా. పూజారి అంత దుఃఖంలో కూడా ఆ రాజుగారికి ఒక ఐడియా మార్చి చెప్పగలిగాడనమాట. సో పిల్లలు ఇలాగా రకరకాల కథలు నాన్న, మళ్ళీ మళ్ళీ కొత్తవి చెప్పుకుందాం, ఓకేనా? మళ్ళీ ఇంకో కథతో ఇంకోసారి కలుద్దాం. బాయ్ కన్నలు.